సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా. దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నా. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 10వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. నేటి వరకు వారు దేన మనసు ధరింపకున్నారు, భయమందుకున్నారు. నేను మీకును మీ పితరులకు నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే ఉన్నారు. తన జనాంగాన్ని గురించి ఆయన చెబుతున్న మాట, నేటి వరకు వీరు దేన మనసును ధరించుకొనలేదు. నేటి వరకు అంటే ఆయన ఎంత ఓపిక పట్టాడనమాట. ఆయన ఎంత ఓపిక ఈ మాట అంటున్నాడు. నేటి వరకు ఇంకా చూసా అంత క్రితం సంవత్సరం చూసా, పోయిన సంవత్సరం చూసా, పోయిన నెల చూసా, అన్నీ చూస్తూనే వచ్చా. నేటి వరకు వారు ఏం ధరించుకోలేదట, దీన మనసును ధరించుకొనలేదట. ఆయనకి ఎంత బాధ లేకపోతే ఆ మాట అని ఉంటాడండి. అంటే దీన మనసు నువ్వు ధరించుకుంటావని ఆయన బాగా యోచించాడు, నిన్ను నమ్మాడు, దీన మనసును నీకు ఇచ్చాడు. ఆయన దీనుడై పుట్టాడు, నీవు దీన మనసు కలిగిన వ్యక్తిగా నడవాలని కోరుకున్నాడు. అంటే నీవు దీన మనసును ధరించుకొనలేదు అని ఆయన నేరం మోపుతున్నాడు కదా. అంటే దీన మనసు లేకపోతే దాని వ్యతిరేక పదం ఏమిటి? గర్వపు మనసు. దీన మనసు, గర్వం అనే 2 పదాలు మనకు బాగా తెలుసు. నేను గర్వాన్ని గురించి అతిశయాన్ని గురించి చెప్పడం లేదే కానీ నా దేవుని గుండెల్లోని బాధ ఏమిటంటే, వీరికి నేను ఎంత కృప చూపాను, కానీ నీరు మానలా, వీళ్ళకి అగ్ని ఇవ్వటం మానడా, ఆహారం ఇవ్వడం మానలా, ఆరోగ్యం ఇవ్వటం మానడా, కృప చూపడం మానడా. నేనేం తక్కువ చేశాను? కానీ ఇన్ని చేసిన వీరు దేన మనసును ధరించుకొనకుండా ఉన్నారు. రెండవది ఏమిటో తెలుసా? భయపట్టాల వీళ్ళు, భయం నొందట్లేదట. అయ్యో దేవుని కోపం వస్తుందేమో అనే ఆలోచన లేదట. భూమి వణుకుతుందే, ఏమవుతాం అనే భయం లేదట. కంచు కంఠంలాగా రోజు దివ్యవాక్కు వినబడుతుందే, మన జీవితంలో రేపు ఫలితం ఎలా ఉంటుంది అనే భయం లేదట. ఆయన గద్దిస్తున్నాడట కానీ భయపట్టలేదట. కల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడట కానీ భయపట్టలేదట. ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నాడట కానీ భయపట్టలేదట. దైవజనుడు మానక ప్రతి ఉదయం పంపిస్తున్నాడట కానీ భయం కలగటం లేదట. భయం అందటం లేదు. ఎందుకో ఈ సంవత్సరం ముగింపులో నీ కుటుంబానికి ఒక దీవెన కలుగు చేయాలని, నీ కుటుంబ వ్యవస్థను దీవెనకరంగా మార్చాలి అని ఒక్కసారి ఆగి ఈ మాటలైన సూటిగా నీతో నాతో మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనే కళ్ళు పెద్దవి చేసి నీ వైపే చేయి చాపి దీన మనసు ధరించుకోలేదు నువ్వు అని అంటే, మనుషులంటే పర్వాలా, మన శత్రువులన్నా మన మిత్రులన్నా మన పెద్దలన్నా పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు. మరి దేవదేవుడే మాట అంటే ఒక్కసారి ఆగి ఆలకించు. రెండవది భయమునందడం లేదు అని రాశాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు జీవం కలిగి ఉంటాడని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలమని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగున ఆశీర్వదించబడతాడని అన్ని వాక్యాలు రాసి పెట్టాడు. కానీ ఈ వాక్యాలు వాళ్ళకు గుర్తు రావడం లేదేమో, అందుకే వీళ్ళు భయపట్టాల అని ఆయన వాపోతున్నాడు, నేరం మోపుతా ఉన్నాడు. మూడో మాట ఏమన్నాడో తెలుసా? నేను మీ పితరులకు నేను కట్టడలను ఇచ్చాను, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను. అంటే
వాక్యాన్ని ఇచ్చాను, కట్టడలను ఇచ్చాను. మీరేం చేస్తున్నారో తెలుసా? దానిని అనుసరించడం లేదు. అంటే ఇప్పుడు దేవదేవుడు దిగివచ్చి ఇశ్రాయేలును తన ప్రజల మీద మోపిన నేరాల లిస్ట్ ఇక్కడ రాయబడుతుంది. ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఎందుకో ఈ రోజున మన మీద ప్రేమ కలిగిన వాడు గనక ఈ మాట ద్వారా మాట్లాడుతున్నాడు. దీవిస్తా, ఆశీర్వదిస్తా, వెళ్ళిపోండి అంటే అది వేరు. మన ఆత్మ మీద, మన ప్రాణం మీద, మన దేహం మీద ఆయనకి ఎంత భారం ఉంది, ఆయనకి ఎంత బాధ ఉంది. అయ్యో వీళ్ళు దీన మనసులై ఉంటే బాగుండే, అది ధరించుకోలేకపోతున్నారే అని వాపోతున్నాడు, నేరం మోపుతూనే ఉన్నాడు. సరే, ఇంత చేసినాక తర్వాత వాక్యం చక్కని మాటతో ప్రారంభించాడు. ఏమని? కాబట్టి చాలండి. దీన మనసు ధరించుకోలేదు గనుక దేవునికి, దేవ దర్శనానికి, భక్తికి, ప్రార్థనకు, గద్దింపుకు, దేవుడు చెప్పిన మాటలకు మీరు భయపడడం లేదు గనుక, ధర్మశాస్త్రం చదువుతున్నా, కట్టడలు నియమించిన మోషే మీకున్నా, అవి మీకు ఇచ్చినా మీరు అనుసరించడం లేదు. కాబట్టి అంటే ఆ తర్వాత జరిగేది ఏమిటో నీకు నాకు చెవులు గింగురుమనేట్టుగా వినిపిస్తున్నాడు. అందులో రాసిన మాట కాబట్టి అని ఆయన అన్న కొన్ని మాటలు చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. నేను మీకు అభిముఖుడునగుదును. దేవుడు మనకు వ్యతిరేకంగా నిలబడితే నువ్వు ఎంతవరకు పరిగెత్తుతావు, ఎంతవరకు ఆరోగ్యంతో ఉంటావు, ఎంతవరకు పండిస్తావు, ఎంతవరకు మూడగడతావు, ఎంతవరకు తిరుగుతావు, ఎంతవరకు లేస్తావు, ఎంతవరకు కుటుంబాన్ని కట్టగలుగుతావు, ఎంతవరకు పిల్లల్ని దాచి పెట్టగలుగుతావు, ఎంత సొమ్ము మూట కట్టగలుగుతావు. ఇక్కడ రాస్తున్నాడు కాబట్టి. అంటే నేను నీకు వ్యతిరేకం అవుతున్నాను, నీకు ఎదురుగా నేను నిలబడబోతున్నాను. ఇంతవరకేమో నీ వెనక నడిచి వచ్చాను, నీకు అనుకూలంగా నీ వెనక నడిచి వచ్చాను. నేను ఇంకా చూసి నేటి వరకు చూశాను. ఇక మీదట నేను నీకు వ్యతిరేకంగా నిలబడతాను. చాలాసార్లు ఈ వాక్యాలు విన్నాం. అయినా పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా మాట్లాడుతుండగా ధర్మశాస్త్రం అనుసరించకపోవడం, దీనుడివై బతకపోవడం, దేవునికేమో భయపడకపోవడం, భయమున్న వాళ్ళలాగా నటించడం, ఇది నీ జీవితానికి నేను కాదు చూసింది, నన్ను కాదు నువ్వు చూసింది, అదిగో అక్కడ ఉన్నవాడు చూసి ఈ నేరం ఈ నరుల మీద నేను మోపుతున్నాను అంటున్నాడు. చిత్రం ఏమిటో తెలుసా? అంత అన్నాక కాబట్టి నేటి వరకు చూశాను, టైం అయిపోయింది. నేటి వరకు చూశాను, ఇక నా మనసు విసిగిపోయింది. నేటి వరకు చూశాను, నా కడుపు మండిపోయింది. నేటి వరకు చూశాను, కానీ వాళ్ళు నన్ను చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నారు గనక ఇప్పుడు నేను వారికి వ్యతిరేకంగా నిలబడతాను. నిలబడితే ఏం జరుగుతుందో కొన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. అల్పులేమి గనులేమి వారందరూ కూలుదురు, ఖడ్గము చేతనైనా క్షామము చేతనైనా నశింతురు, ఖడ్గము చేతనైనా క్షామము చేతనైనా వారు చతురు, శాపానికి వాళ్లే ఆశీర్వాదంగా భయం భీతి వాళ్ళకు పుట్టుచూ ఉన్నది, వారు దూషణల పాలవుతారు, తర్వాత తిరస్కారం పొందిన వారై ఉంటారు. అక్కడ రాసింది ఏమిటంటే గనులు, పెద్దలు, అల్పులు అందరినీ కలిపాడు. గనులైనా సరే, అల్పులైనా సరే మీ నాశనాన్ని మీరు తెచ్చుకుంటున్నారు అన్నాడు. దీవెనకు ఆశీర్వాదానికి వారసులుగా ఉండాల్సిన మీరు శాపానికి మీరే కారణంగా మారుతున్నారు. అంత మాత్రమే కాదు, అక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? దూషణ పాలు అవుతున్నారు. మరో మాట ఏమిటో తెలుసా? తిరస్కారం మీకు ఎదురవుతుంది. అంటే ఇంట్లోకి వెళితే భార్య భర్తను తిరస్కరించి, భర్త భార్యను తిరస్కరించి, పిల్లలు తల్లిని తిరస్కరించి, తల్లిదండ్రులు పిల్లలను తిరస్కరించి, అంటే ఆ ఇంట్లో తిరస్కారం ఎందుకు పుడుతుంది? బైబిల్ చాలా తేడాగా రాస్తున్నాడు. తిరస్కారం ఒక పక్కన పుట్టిందట, శాపానికి ఆస్పదంగా మారిందట. నిన్ను బట్టే ఈ శాపం అనేటట్టుగా నిన్ను చూసినప్పుడల్లా ఒకప్పుడేమో నీకు భయపడ్డారు, ఇప్పుడేమన్నారు తెలుసా? నిన్ను బట్టే ఈ శాపం అంటే శాపానికి కారణంగా మారి, ఎగతాళికి కారణంగా మారి, జీవితం నవ్వులు పాలై, చివరికి ఇంట్లో తిరస్కారం మొదలై మీరు నశించే పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు. ఎందుకని? మీరు దీన వస్త్రం ధరించుకోలేదు గనక, నాకు మీరు భయపడలేదు గనక, నేనిచ్చిన వాక్యం, బోధించిన సందేశం
ఇంతగా కట్టడలన్నీ కట్టగట్టి నీకిచ్చిన నా జనాంగమా, మీరు వాటిని అనుసరించలేదు కాబట్టి నేనే మీకు వ్యతిరేకంగా నిలబడబోతున్నాను. నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా. కాబట్టి అని ఈరోజు నీ మీద నేరం మోపుతూ నేటి వరకు అనే మాట అంటున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత అయినా అయ్యో దేవుడే నాకు వ్యతిరేకంగా నిలబడితే, ఆయనే నా మార్గానికి అడ్డంగా నిలబడితే నేను ఆరోగ్యంగా ఉండగలనా, నా పిల్లల్ని పెంచగలనా, నేను ఇల్లు కట్టగలనా, విత్తి కోసుకోగలనా, పడుకుని నిద్రపోగలనా? ఒక్కసారి ఆగి ఆలకించి ఈరోజైనా నీవు ఆయన వైపు తిరుగుతావని ఈ అవకాశంతో నీతో మాట్లాడుతుండగా నీవు సరి చేయబడినట్లుగా ఆయన వైపు తిరిగి, అయ్యా దయచేసి నన్ను క్షమించయ్యా, ఇక నేను దీన వస్త్రం ధరించుకుంటాను, ఇకనైనా నేను నీకును నీ సన్నిధికి నీ వాక్యానికి నీ అభిషేకానికి నీ పరిశుద్ధాత్మ గద్దింపునకు నేను భయపడతాను. అయ్యా నీవిచ్చిన ఆజ్ఞల ప్రకారం నేను అనుసరించి నడుస్తానయ్యా అని కానీ నీవు తీర్మానం చేసుకోగలిగితే నేడు సమయం ఉండగానే ప్రభు మరలా నిన్నును నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని దేవుడు మరలా కనికరించునుగాక. నేను ఒక్క మాట చెబుతాను, దీన వస్త్రం ధరించుకోమంటున్నాడు. ఈ మాట మీరు చాలాసార్లు విన్నా ఆయన ఒక వ్యక్తిని చూడగానే ఇష్టం పుట్టేట్టుగా ఆయన ఎవరిని చూసినా ఇష్టపడతాడు. కానీ ఆయన బహుగా ఇష్టపడేది ఎవరినో తెలుసా? ఎవరు దీన మనసు కలిగి ఉంటారో వారిని చూస్తే అమితమైన సంతోషం అట. మరి ఇన్ని సంవత్సరాలు నీరు గట్టినవాడులాగా నిన్నెడలాగా నిలిచినవాడై, అరిచేతుల్లో చిక్కుకున్నవాడై, ఆకలి అనకుండా ఆహారం పెట్టినవాడై, ఆరోగ్యాన్ని మూటగట్టినవాడై, కాపరిగా ముందు నడిచినవాడై నేటి వరకు చూచాడు నువ్వు దీన వస్త్రం వేసుకుంటావేమని. మరి దీన వస్త్రానికి బదులు అహంకారం, గర్వం, లెక్కలేమితాను మన జీవితంలో ధరించుకుని ఊరేగినప్పుడల్లా ఎవరికో నష్టం కాదు, నీ పక్కన వాళ్ళకి నష్టం కాదు. దేవుడు నీకు గుమ్మలోంచి లోపలికి బయటకు వచ్చేవాళ్ళలాగా ఉన్నాడా? నీ గుమ్మలోంచి బయటకు వస్తున్న నీ దారికి ఆయన వ్యతిరేకంగా నిలబడ్డాడో ఆలోచించుకొని కలిగిన నష్టం ఏమిటి, వస్తున్న ఈ నష్టం ఏమిటి, జరుగుతున్న ఈ యొక్క భయంకరమైన ఆందోళన ఏమిటి, ఈ తిరస్కారం ఏమిటి, ఈ కన్నీళ్ళు ఏమిటి, ఇకనైనా నేను సరి చేసుకుంటానని దీన మనస్తత్వానికి నీవు దిగి రాగలిగితే నా దేవుడు ఎంతటి స్థితిలోనైనా నీకు మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకో మాట చెబుతాను, ఆయన ఎందుకంత దీన మనసును కోరుకుంటున్నాడు అంటే మన నిమిత్తం ఆయన దీనుడయ్యాడట, దాసుని స్వరూపం ధరించుకున్నాడట. ఆయన అంతటి వాడే ఇన్ని జంతువులు సృష్టించినా చివరికి ఏం చేశాడో తెలుసా? ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి రావటానికి ఇష్టపడితే నీ రాజు దీనుడై గాడిద పిల్ల మీద వస్తున్నాడు అంటే దీనత్వం ఆయనకి ఎంత ముచ్చటగా ఉంది, దీనత్వం ఆయన ఎంత ఇష్టపడుతున్నాడు. దీనత్వం అంటే ఒక్కసారి మనం ఆగి ఆలకిస్తే మెత్తగా ఉండడమను, భక్తిలాగా వణికిపోవడమను, కొన్నిసార్లు మనకే భక్తి ఉన్నట్టుగా బైబిల్ చేజారిపోయిన వణికిపోతా, కళ్ళ కద్దుకుని గుండె కద్దుకుని, అది మాత్రమే దీనత్వం కాదు. దీనత్వం అంటే అర్థం ఏమిటంటే గొర్రె దగ్గరికి వెళితే దీనత్వం, పావుల పిల్ల దగ్గరికి వెళితే దీనత్వం, అమాయకమైన కుందేలు దగ్గరికి వెళితే దీనత్వం కనబడుతుంది. గొర్రె దగ్గరికి వెళ్ళి నువ్వు భయంకరంగా బాకులు పెట్టి పొడవడానికి వెళ్ళినా అది కళ్ళు అప్పగిచ్చి చూస్తూనే ఉంటుంది, కళ్ళల్లో నీళ్లు కమ్ముకుంటూనే ఉంటాయి. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా నీకు దేవుని స్వభావం ఉండి తీరాలి. ఆ దేవుని స్వభావం ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు చూస్తాడా? దీనమైన మనసు కలిగి గొర్రె పిల్లలాగా అరవడం కానీ కరవడం కానీ విచ్చలవిడిగా మాట్లాడటం కానీ చేయక కన్నీళ్లతో ఆ మిత్రులు వచ్చినా శత్రువులు వచ్చినా అలాగే చూస్తూ కేవలం ఒక కరుపేగా అరుస్తుంది. బాగా ఆలకించండి, మనము ఆయన మేపే గొర్రెలం, మనం ఆయన చేత పుట్టించబడిన వారం, ఆయన రక్తం ద్వారా కడగబడి కొనబడిన వాళ్ళం. మరి ఈ మాటలు విన్నాక మరి అలాంటి దీనత్వం అంటే ఏమి చేతగాకపోతే మౌనంగా ఉండడం వేరు, దాని పేరు చేతగానితనం. తన చేతిలో ఏ ఆయుధాలు లేవు గనక
ఇక మౌనంగా ఉండి వాళ్ళు వచ్చి మీద పడిపోతే కాముగా ఉంటామే, అదిగా దీనత్వం. చేతుల ఆయుధాలున్నా, స్తోమత ఉన్నా, నేను నా దేవుడు ఏ రకమైన మార్గంలో నడిచాడో ఆ మార్గంలో నడుస్తున్నా అన్నట్టుగా అన్నీ ఉండి కూడా నువ్వు జయించగలిగిన స్తోమత కూడా ఉండి దేవుని కొరకు ఒక దీనుడవై, అంటే ఆయన కలిగిన విధేయత, ఆయన కలిగిన లోబడడం, ఆయన కలిగిన నిన్ను నువ్వు తగ్గించుకొనడం, ఈ అనుభూతిలోకి నీవు రాగలగాలి. అందుకే లోకాసు వర్తమానంలో చక్కని పాట మొదటి అధ్యాయంలో సహోదరి పాడింది. ఏమన్నా తెలుసా? ఆయన దీనులను కనిపెట్టి వారిని అట సింహాసనం మీద కూర్చుండబెట్టబోతున్నాడట. ఆయన అంగీ పీకి వేస్తే ఫోన్లే తీసుకో అని కుట్టులేని అంగీని ఇచ్చేసి మౌనంగా ఉండడం. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ ఉన్నాను. నువ్వు ఎంత గర్వంగా ప్రవర్తించినా, అహంకారంతో ప్రవర్తించినా అది నీ జీవితానికి కావాలని దేవుని శత్రువుగా చేసుకోవడం. ఇంకో మాట చెబుతాను, కొన్నిసార్లు క్రైస్తవులకి గర్వం ఉండదు, కొన్నిసార్లు అహంకారం ఉండదు. కానీ అహంకారం ఉండకపోయినా, గర్వం ఉండకపోయినా దీనత్వం మాత్రం ఉండదు. ఈ రోజున అది లేకపోయింది కనుక సంబరమని కాదు, ఆ ఇంట్లో దీనత్వం అనే అంగీ కనబడాలి. అది నీ జీవితంలో ఉండి తీరితే అది నీ జీవితానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అంత ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పడానికి ఒక సేవకుడిగా ఇష్టపడుతున్నాను. ఆయన దీనత్వాన్ని గురించి బోధించాడు. దీనుల గురించిన మాటలు బైబిల్లో 17 వచనాలు రాశాడు. దీనులుగా ఉన్నవాళ్ళట భూమిని స్వతంత్రించుకుంటారట, దీనులుగా ఉన్నవాళ్ళట దేవుని ద్వారా సకల సదుపాయాలు అనుభవిస్తారు అని రాయబడింది. యెషయా గ్రంథం 57 15వ వాక్యం చదువుదాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఏలాగు సెలవిచ్చుచున్నాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను నీకు చెబుతున్నాడు, నాకు చెబుతున్నాడు. అయినను అంటే నేనెవరో నీకు తెలుసా, నేనేం చేశానో నీకు తెలుసా అంటే ఆ మాట ఎంత హెచ్చరికండి. మరి మనం పుట్టింది అక్కడ, మనం తెచ్చింది ఏమిటి, మనం ఉన్నది ఏమిటి, మనం పాకులాడింది ఏమిటి, మనం పట్టుకుపోయేదేమిటి? కానీ బైబిల్ బోధిస్తున్న నగ్న సత్యంలో చక్కని మాట అయినను అంటే పరిశుద్ధ స్థలంలో నివసించడానికి సరిపోయిన నేను, నివసిస్తున్న నేను అయినను వినమిగల వారి ప్రాణము ఉజ్జింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, వినయము గలవారి యొద్దకును, దేన మనస్సు గలవారి యొద్దకును నేను నివసిస్తాను. మీరు దేన మనసును ధరించుకున్నాడు అన్నాడు కదా. మనం దేన మనసు ధరించుకోకపోతే ఆయనకు వచ్చిన నష్టం ఏమిటి? దేన మనసు లేకపోవడం వలన ఆయన అట్లంత సింహాసనాన్ని వదిలొచ్చింది ఎందుకో తెలుసా? ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళు నేను కొనుక్కున్న ప్రజలు. నేను ఆ సింహాసనాన్ని వదిలొచ్చిన తర్వాత అంత మహిమ పోయినా పర్వాలేదు, అయినను నేను దేన మనసు కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వారింట్లో వారి గుండెల్లో నేను నివసించాలి. అంటే దేన మనసు నీకు లేకపోతే, విధేయత నీకు లేకపోతే, దేవుని ఎదురు తగ్గించుకునే జీవితం లేకపోతే, నిజంగా గడ్డం బీకినప్పుడు కానీ ఆ రాజుగారు అడిగినప్పుడు కానీ యేసు సమాధానం చెప్పలేనోడా? ఎందుకంటే నోటికి కళ్ళెం పెట్టుకున్నాడు, ఎందుకంటే మౌనంగా ఉండిపోయాడు? అంటే యేసు ప్రభు మాటలు రాక కాదుగా, యేసు ప్రభు జ్ఞానం లేనివాడు కాదుగా. కానీ తనకు తెలుసు నా తండ్రి నాతో నివసించాలి, అందుకని నేను దీనుడనై ఉండాలి. మన వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటారండి బహుభయంకరంగా, అహంకారం మాటలే కానీ, గర్వ మాటలే కానీ, లేనివి కలపడం కానీ, ఉన్నవి తీసేయడం కానీ. మనం అనుకునేది ఏమిటంటే మనం దేవుని శత్రువు చేసుకుంటున్నామనే సంగతి తెలియకపోవడం. మరో విచిత్రమైన అనుభవం ఏమిటో తెలుసా? ఆయన దీనుడై నీవుంటే నీ ఇంట్లో నేను నివసిస్తాను అంటున్నాడు. మరి ఈ రోజున గుండె మీద చేయి పెట్టుకుందాం, అయ్యా నేను దీనుడినయ్యా అని అంటే ఆయన వెంటనే ఏమంటాడు తెలుసా? దీనుడు అయితే నీ ఇంట్లో నేను ఉండబోతున్నాను. మరి ఈ రోజున దేవుడు నీ ఇంట్లో ఉండకుండా ఉండేటట్టుగా దేన మనసును ధరించుకోకుండా నువ్వు ఊరేగుతావన్నావు. ఆయన నిలబడి అంటాడు, నేను వీరి దగ్గర నివసించాలనుకుని అంత మహిమ కలిగిన రాజ్యాన్ని, వైభవాన్ని వదిలిపెట్టి వచ్చాను. కానీ చిత్రం ఏమిటో తెలుసా?
వీళ్ళు నేను నివసించడానికి అనుకూలంగా దీన మనసును ధరించుకోలేదు. అందుకని ఆయన నేరం మోపుతున్నాడు. నేటి వరకు చూచా, ఈరోజు వరకు చూచా నీతో నీ పిల్లలతో ఉండాలని, ఈరోజు వరకు చూసా నీ కుటుంబంలో జీవించాలని. విరిగి నలిగిన మనసు నేను ఉజ్జీవింప చేద్దామని వినయం కలిగి దీనత్వం కలిగి నాలాగా నా పోలిక మీరు మారి అక్కడ నిలిచి ఉంటే నేనొచ్చి మీ దగ్గర నిలబడాలని ఆశపడ్డాను. కానీ మీరు దీనవస్త్రం ధరించుకోలేదు కనుక నేనొచ్చి మీ దగ్గర నివసించడానికి మీరు ఇష్టపట్టాల. నేనే మీ ఇంట్లో లేకపోతే నేను లేని చోటల్లా చావు ఏ కాపురం, దేవుడు లేని చోటల్లా చీకటే కాపురం, దేవుడు లేని చోటల్లా నష్టమే కాపురం, దేవుడు లేని చోటల్లా వేదనే కాపురం, దేవుడు లేని చోటల్లా కన్నీళ్లే కాపురం. ఎందుకో ఈ వేళ పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి నేరాలు మోపుతున్న దేవుని దగ్గర నువ్వేం సమాధానం చెప్పగలవు? ఈ రోజు నా మాట వింటున్నాం కదా, ఆ మాటలో దీన మనస్సు కలిగిన వారి యొద్దకు వచ్చి నివసిస్తాను అంటున్నాడు. యేసు దీనుడై ఉన్నాడు గనక ఆయనను మీరు ధరించుకొందురుగాక. ఆయన సన్నిధిలో నువ్వు దీనుడవై ఉంటే ఆయన వచ్చి నీతో కూడా నివసించునుగాక. రెండవ మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చాలా తేటగా రాయబడిన 6వ వాక్యం చదువుతున్నా. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏమనుగ్రహిస్తాడు? ఎవరికి అనుగ్రహించబడినా అనుగ్రహించబడకపోయినా కృప నీకు అనుగ్రహించబడునుగాక. ఆ కృప అనుగ్రహించబడితే చాలాసార్లు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆరోగ్యం దయచేయ్యా, ఓ మగబిడ్డను దయచేయ్యా, ఉద్యోగం దయచేయ్యా అని కోరుకుంటామే. నిజంగా దేవుణ్ణి ఎరిగిన వాడు కోరుకోవాల్సింది ఏమిటి తెలుసా? అయ్యా నీ కృప నాకు దయచేయి అని కృప కొరకు మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఆ కృప కుమ్మరించబడితే వారట ఎక్కడున్నా కృప చేత ఎత్తబడతారు. అంటే కృప ఒక్కటే నీ స్థితిని మార్చగలిగింది, కృప ఒక్కటే నిన్ను హెచ్చించేది, కృప ఒక్కటే నిన్ను బలపరిచేది, కృప ఒక్కటే నీకు ధైర్యం తెచ్చేది, కృప ఒక్కటే అర్హత లేకపోయినా నా దేవుడు నిన్ను అర్హుడిగా స్వీకరించునుగాక. నేను అర్హుడను కాను, మీరు అర్హులు కాదు ఈ పరిశుద్ధ గ్రంథం పట్టడమైనా వినడమైనా చదవడమైనా ఉండడమైనా. కానీ ఆయన తన రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆ కృపలోనే మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఆ కృప చేతనే మన బలవంతులుగా మార్చాడు. ఆ కృప చేతనే ఇదిగో దేవుడట మన మధ్యలో నివసిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ఆ కృప చేత సింహాసనం స్థిరపరచబడుతుంది. మరి ఈ మాటలు విన్న తర్వాత దీన మనసు అని వస్త్రం నువ్వు ధరించుకోకపోతే ఎంత నష్టం కలుగుతుంది? కృప దూరం అవుతుందా? దేవుడు నీతో నివసించడం ఆపేస్తాడా? దేవుడే నీకు వ్యతిరేకంగా నిలబడతాడా? తర్వాత నిన్ను హెచ్చించేందుకు ఊరంతా ఏకమై లేపినా ఎంత లేపుతారో అంత లోతు గోతులో పడతావు. కానీ దేవుని కృప నిన్ను లేపితే అనామక స్థితిలో ఉన్న నిన్ను ఒక ఉన్నతమైన సింహాసనానికి దావీదును నడిపిన ప్రతి వ్యక్తిని నడిపిన అదే కృప నిన్ను నువ్వు లేవనెత్తబోతా ఉంది. ఇన్ని కార్యాలు నేను చేయాలనుకున్నాను, కానీ నేటి వరకును వీరు దీన మనసు అనే వస్త్రము ధరించుకొనలేదు. ఎంత నష్టపోయావు, ఎన్ని నెలలు నష్టమయ్యాయి, ఎంత నష్టపోయావు. ఈరోజైనా ఆయన వైపు తిరిగి అయ్యా నీవు లేకపోతే నా జీవితంలో ఎంత నష్టమో అర్థమైందయ్యా, నేను ఇంతకాలం నా అంతవాడు లేడనుకున్నాను, నేను మాట్లాడితే ఎదురు లేదనుకున్నాను, నా బోధయాన్ని ఎకరం అనుకున్నాను, నేను అది చేశాను ఇది చేశాను, గుడి కట్టాను గోపురం కట్టాను, ఏమేమో అతిశయపడుతున్నాను. మన అతిశయాలన్నీ మురికి గొడ్డలు. దీన మనసు కలిగి ఎవరు ఆయనను పోలిక ఆయన వలె ఆయన కొరకు జీవిస్తారో అట్టి వారిని ఆయన తొంగి చూస్తాడట. నేను వీరికి విరోధిగా నిలబడను, వీరి పిల్లలకు విరోధిగా నిలబడను, వీళ్ళ వ్యవసాయ వ్యాపారానికి విరోధిగా నిలబడను, నేను వీరికి అనుకూలంగా ఉండి కార్యం చేస్తాను అని ఆ నమ్మదగిన దేవుడు బలమైన కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. మరి ఈ మాటలు విన్న తర్వాత కృపచేత బలవంతులు అవుతావు, కృపచేత హెచ్చించబడతావు, కృపచేత దేవుని సింహాసనం నీ ఇంట్లో దేవుడు నీకు ఇచ్చిన ఘనత స్థిరపరచబడుతుంది. దేవుడు
ఆ కృప చేత ఎల్లప్పుడూ తన కాపుదలలో నిన్ను భద్రం చేస్తాడు. ఆయనే వచ్చి నీ ఇంట్లో నివసిస్తాడు. ఆయన నీకు వ్యతిరేకంగా నిలబడక నీ వెంట వెనక ముందు ఆయన నిత్య కాపరిలాగా నడుస్తాడు. విండడగలేదుగా, బంగారం కోరలేదుగా. నువ్వు దీన మనసు నేటి వరకు చూచాను, నువ్వు ధరించుకోలేకపోయావే. ఇప్పుడైనా పగిలిన హృదయంతో ఆయన వైపు తిరిగి, అయ్యా నిజమేనాయన, నేటి వరకు విధేయత కలిగిన వాక్యానికి విధేయత చూపడం చేతగాలేదయ్యా, నీ ప్రభు శరీరానికి విధేయత చూపడం చేతగాలేదయ్యా, నీ బాప్త్యసానికి విధేయతం చూపడం చేతగాలేదయ్యా, దైవజనులకు విధేయత చూపడం చేతగాలేదయ్యా, నిశ్చయంగా మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మకు విధేయత చూపడం, దీనుడై ఉండడం నాకు కుదరలేదయ్యా. అయ్యా నన్ను కనికరించవా, ఈ రోజు నుంచి నేను దీన మనసు కలిగిన వాడినై అడుగులు వెయ్యాలని కోరుకుంటున్నాను. ఇకనైనా ఎవరిని చూడక, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోక, ఒకరి వైపు ఏళిత్తక దేవుని దగ్గర పగిలిన హృదయంతో మోకరిద్దామా? ప్రభువా, ఈ సన్నిధి కొరకు వందనాలు, నీ సందేశం కొరకు వందనాలు. విన్న ప్రతివారు దీవించబడాలి, ప్రతివారు ఆశీర్వదించబడాలి. దీవెన కలిగేట్టుగా కనికరించండి, కార్యం చేయండి, కృపను చూపండి. మహత్తరమైన కార్యాలు వివేల ప్రజలకు దీవెనకరంగా ఉండాలి. ప్రతి వారిని అభిషేకించండి, ప్రతి ఒక్క బలహీనతలు సరిచేయండి. అన్నిటికంటే నువ్వు మాకు విరోధివి కాకూడదయ్యా. నిశ్చయముగా నీవు మా పక్షాన ఉండాలి ప్రభువా. కలవరాలు, కన్నీళ్లు, భయంకరమైన అవమానం, అలజడి, తిరస్కారం వీటన్నిటి నుండి కొట్టివేయమని, వాటిని తొలగించమని ప్రభువా, దీన మనసు కలిగే ప్రతి వారు తీర్మానంతో నడవగలుగుతుండగా ఆ తీర్మానం తగ్గట్టుగా కార్యాన్ని జరిగించి మెండైన దీవెనల చేత నింపి నడిపించి మీరు మహిమ పొందాలని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందండి. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.